నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఒక ఘోర ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా ఆయన ఒక 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక మహానేత అని చెప్పుకోవచ్చు. 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేశారు ఆయన. అంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. 7 సార్లు ఆయన ఒక సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సో పదే అదే నియోజకవర్గం ప్రజలు ఆయన్ని ఆదరిస్తా వస్తున్నారు. అదే నియోజకవర్గం ఆయన ఒక్కసారిగా దుర్మరణం పాలయ్యారు. కానీ ఈ ఘటనలో అనేకమైన అనుమానాలు తలెత్తున్నాయి. చాలా మంది దేశవ్యాప్తంగా మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక ఘటన 100 అనుమానాలు. అసలు ఆ 100 అనుమానాలు ఏంటి? అసలు ఏం జరిగింది? నిజంగానే అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదవశాత్తు కూలిపోయిందా, లేదంటే ఎవరైనా కావాలని చేశారా అనే అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో ఆయన కొంత కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నారు. మళ్ళీ శరద్ పవార్ తో కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకనే ఆయన మీద కొంత కుట్ర జరిగింది అనేది చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు అంటున్న మాట. మమతా బెనర్జీ కూడా ఇండైరెక్ట్ గా ఇదే హింట్ ఇచ్చారు. సో ఎవరెవరు ఎలా స్పందించారు, అసలు అనుమానాలు ఏంటి అని మనం ఒకసారి కనుక గమనిస్తే, ముఖ్యంగా విమానయాన శాఖ మంత్రి ఏం చెప్తున్నారు? వెలుతురు లేకపోవడమే ప్రధానమైన సమస్య అని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు. మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్య కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్తున్నారు. ఇక ల్యాండింగ్ సమస్యలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారన్నమాట. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని చెప్పేసి తెలిపారు. మరోవైపు కాసేపులోనే రామ్మోహన్ ఘటనా స్థలానికి అక్కడ చేరుకున్నారు. ఆయన అక్కడ మహారాష్ట్రలో బారామతిలో ఉదయం ఫ్లైట్ క్రాష్ అయింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా మరణించారు ఈ ఘటనలో. కానీ ఇక్కడ విమాన ప్రమాదంపై నిష్పాక్షిక విచారణ జరగాలి అని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తున్నారు. ఎందుకు ఆమె ఇలాంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు? ఇండైరెక్ట్ గా కొంత పవర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నాడు. మళ్ళీ ఆయన బాబాయ్తో విభేదించి పార్టీని గెలిచి బీజేపీలో అంటే కలిసి పోటీ చేశారు. అక్కడ కూటమిగా ఏర్పడి దాని తర్వాత మళ్ళీ బీజేపీకి కొంత వ్యతిరేకంగా మున్సిపల్ ఎన్నికల్లో పనిచేశారు. 2 చోట్ల కూడా చాలా ఘోర పరాభవం చెందారు, 2 జిల్లాల్లో కూడా. ఆయన ఏం చెప్పాడు? దీనిపైనే పార్టీనే, ఫ్యామిలీనే, ప్రభుత్వానికి నేనే వ్యతిరేకిని కాదు అని చెప్పారు. కానీ పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రతిసారి ఆయన క్వశ్చన్ చేస్తూనే వస్తున్నాడు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మమతా బెనర్జీ ఏం చెప్తుంది? మహారాష్ట్ర బారామతిలో విమానం కుప్పకూలిన ఘటన పైన నిష్పక్షపాత విచారణ జరగాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారన్నమాట. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయితే ఇక్కడ ఏం జరగాలి? నిష్పక్షపాతంగా ఖచ్చితంగా విచారణ జరగాలి. ఇందులో ఎలాంటి ఇబ్బందులు జరగకూడదు, ఎవరు కొమ్ముగాయకూడదు అనేది. ముఖ్యంగా కాంగ్రెస్ కి దగ్గర అవుతున్నాడు. ఆమె ఒకసారి వీలుంటే ఆమె ఏం మాట్లాడారో ఒక బయట కూడా మీ అందరూ చూడండి. ఆవిడ ఒక వీడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. కొంత నిష్పక్షపాతంగా దీనిపైన విచారణ జరపాలి, అట్లాగే కొంతమేర కాంగ్రెస్ ఆయన ఏమైనా దగ్గర అవుతున్నాడా అనే అనుమానాలతోనే ఈ కుట్ర పండుండొచ్చు అని చెప్పేసి ఇండైరెక్ట్ గా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. Deputy Chief Minister, he died today morning in a plane crash. I'm really shocked to see the news. There is no safety and security of the people of this country. Even the political leaders, I do not know what is the fate of the opposition political parties, but he was very much with the ruling party. But before few days ago, I came to know that from social network that somebody from other party, they gave a statement that Ajit Pawar is willing to leave the BJP. And now what happened today, I need proper investigation under the supervision of Supreme Court. Only we have the trust on Supreme Court, no other agency. All the agencies are being totally purchased. సో దీంతో పాటుగా ఆయన ఏంటి, గతంలో బాబాయ్తో విభేదించి పార్టీని గెలిచారనమాట. బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయానికి వ్యతిరేకంగా 2019లో అజిత్ పవార్ బీజేపీతో కలిశారు. ఫడ్నవీస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వారానికే సొంత గూటికి చేరారు. మళ్ళీ 2023 జూలైలో మరోసారి తన వర్గంతో వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ కుటుంబం పార్టీ విచ్ఛిన్నానికి ఇది కారణమైంది. 3 ఏళ్లకు ఇటీవల స్థానిక ఎన్నికల్లో కూడా బాబాయ్ అబ్బాయి ఇద్దరు కలిసి ఒకటే మళ్ళీ పోటీ చేశారు. ఇంతలోనే ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. మొదటగా ఏం చేశాడు? ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో విడిపోయి బీజేపీతో కలిసి పోటీ చేశారు. అక్కడ డిప్యూటీ సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ సొంత గూటికి వచ్చాడు. ఆయన మళ్ళీ సొంత గూటికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఈ యొక్క ఎన్నికల్లో, మహారాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ బీజేపీతో కలిసి పోటీ చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. సో మళ్ళీ 4వ విడత ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళ బాబాయ్తో కలిసి పోటీ చేశారు. ఆయన 80 గంటల్లోనే 2 సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబర్లో ఏర్పాటైన 80 గంటల ప్రభుత్వం అజిత్ పవార్ రాజకీయాలలో కీలక ఘట్టం అన్నమాట. ఇక్కడ నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి డిప్యూటీ సీఎంగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 గంటల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి ఎన్సీపీకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఆయన చనిపోయే ముందు కూడా పదే అనేకమైన బహిరంగ సభల్లో చెప్పారు. ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సీఎంగా ఉండాలి అనేది. కానీ ఆయన ఆఖరి కోరిక తీరకుండానే
ఆయన ఈ ఘటనలో చనిపోవడం కూడా జరిగింది. ఇకపోతే ఇక్కడ విమానం 100% సేఫ్ అని చెప్పేసి ఎవరైతే విఎస్ఆర్ వెంచర్స్ ఆ మెయింటెనెన్స్ విమాన మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోయిన ఘటన పైన ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో విఎస్ఆర్ వెంచర్ స్పందించింది. తమ విమానం 100% సురక్షితమని ప్రకటించింది. సిబ్బందికి చాలా అనుభవం ఉందని చెప్పేసి తెలిపింది. ఇక్కడ పూర్ విజిబిలిటీ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెప్పేసి సంస్థ అధికారి విజయ్ కుమార్ సింగ్ చెప్పారన్నమాట. మరణించిన పైలట్లు సుమిత్ కౌర్ అలాగే శాంభవి పటాక్ అని పేర్కొన్నారు. ఇది తమ కంపెనీకి కష్ట సమయం అని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళిద్దరం చూద్దాం. పైలట్లు అయితే ఎవరైతే ఉన్నారు పైలట్లు సుమిత్ కపూర్ అయినా చాలా దాదాపుగా 16,500 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన సుదీర్ఘమైన అనుభవం ఉంది. దీంతో పాటుగా శాంభవి పటాక్ ఈమె న్యూజిలాండ్లో అక్కడ పైలట్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. దాదాపుగా 2022లో మీకు ఫ్లైట్ డ్రైవ్ చేయడానికి పైలట్గా ఉండడానికి లైసెన్స్ కూడా వచ్చింది. సో ఈమె క్యాప్టెన్ అనమాట. ఎవరైతే శాంభవి పటాక్ అనే ఆవిడ ఉన్నారో ఆమె క్యాప్టెన్. దట్టు ఇప్పుడు ఎవరైతే కొత్తగా నేర్చుకోవడానికి వస్తున్నారు పైలట్లు అవడానికి వస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి కూడా. రైట్, 2023లో కూడా ఇదే ఫ్లైట్ ప్రమాదం కూడా జరిగింది. అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటంటే 2023 సెప్టెంబర్లో ప్రమాదానికి గురైనట్లు కూడా తెలిసింది. విఎస్ఆర్ వెంచర్స్ ఆపరేట్ చేస్తున్న లీజెడ్ 45 ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతుందో విశాఖపట్నం నుంచి ముంబై వెళ్తుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. భారీ వర్షం కారణంగా రన్వే నుంచి పక్కకు జారిపోయిందంట. ఆ ఘటనలో 8 మంది గాయపడ్డారు. ఇప్పుడు కూడా ల్యాండింగ్ సమయంలోనే ప్రమాదం జరగడం కూడా గమనార్హం. అయితే ముఖ్యంగా ప్రతి విమానానికి కూడా ఒక బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. ప్రమాదం జరిగే ముందు కొద్ది క్షణాల ముందు అసలు ఏం జరిగింది, ఎందుకు కూలిపోతుంది, వీళ్ళు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో ఆపరేటర్స్ కానీ లేదంటే అక్కడికి అసలు ఏం మెసేజ్ పంపించారు, ఏం జరుగుతుంది, ఇంజిన్ ఆఫ్ అయిపోయిందా, లేదంటే ఫ్యూయల్ రావట్లేదా, లేదంటే ఫైర్ అయిందా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. బ్లాక్ బాక్స్లో వాళ్ళ యొక్క డిస్కషన్ లాస్ట్ కొద్ది క్షణాలు 30-40 సెకండ్లు 1 మినిట్ లోపు అంత డ్యూరేషన్ ఉండకపోయినా సరే కనీసం 20 నుంచి 25 సెకండ్ల ఈ డ్యూరేషన్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, చివరి మాటలనేవి మనకు వినిపిస్తుంది. ఎందుకు కూలిపోయింది అనేది కూడా ఈ బ్లాక్ బాక్స్లో తెలుస్తుంది. అది ఓపెన్ అయితేనే అనమాట. ఇక్కడ ముఖ్యంగా దానికి సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ చెక్ చేయాల్సిందే. విమానం వేగం, ఇంధనం వంటి దాదాపు 80 రకాల సాంకేతిక అంశాలను ఇది రికార్డ్ చేస్తుంది. పైలట్ల మాటలు అలాగే కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన సూచనలు కానీ కాక్పిట్లో వినిపించే శబ్దాలకు సంబంధించి ఇది భద్రపరుస్తుంది అనమాట. ప్రస్తుతం అధికారులు బ్లాక్ బాక్స్ను వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ కనుక ఓపెన్ చేస్తే నిజంగానే వెలుతురా, లేదంటే అసలు ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ల్యాండింగ్ సరిగా జరగలేదు, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఆ బ్లాక్ బాక్స్లో రికార్డులో ఉంటుందన్నమాట. సో ఇక్కడ విమానం కూలడానికి ముఖ్యమైన కారణం ఏంటి, ప్రాథమిక అంశం ఏంటి అంటే ఇక్కడ మహారాష్ట్ర బారామతి ఎయిర్పోర్ట్లో విమానం ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయినట్లు తెలుస్తుంది. అంటే జారిపోయింది. ఇందాక మరొక విమానం ఎలా అయితే జారిపోయింది, స్కిడ్ అయ్యి రన్వే నుంచి పక్కకి వెళ్ళిపోయిందో అదేవిధంగా ఇది కూడా పక్కకు జారిపోయిందంట. దీంతో రన్వే నుంచి పక్కకు వెళ్ళి కూలిపోవడంతో విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. అంటే పైలట్ పూర్తిగా పట్టుకోల్పోయినట్లు కూడా తెలుస్తుంది ఫ్లైట్ పైన. అయితే ముఖ్యంగా ప్రమాదానికి గురైన ఏదైతే లెజెట్ 45 ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో లెజెట్ విఎస్ఆర్ సంస్థ ఆపరేట్ చేస్తుంది. ఈ దుర్ఘటనలో కారణాలు తెలియాల్సింది. ఇంకా దీనికి ముఖ్యమైన అంశం ఏంటంటే స్కిడ్ అయిందని మాత్రం తెలుస్తుంది. ఇక మహిళా పైలట్ అజిత్ పవార్ ట్వీట్ చేశారు ఆమె పైన. ఏంటి అంటే ఈ ట్వీట్ ఎందుకు వైరల్ అవుతుంది అంటే ఇక్కడ అజిత్ పవార్తో పాటు మహిళా పైలట్ శాంభవి పటాక్ మరణించడం తెలిసింది. ఈ క్రమంలో 2 ఏళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్ అవుతుంది. మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే పైలట్ గా ఉన్నది ఓ మహిళని అర్థం చేసుకోవాలి. 2024 జనవరి 18 ఆయన ట్వీట్ చేశారనమాట. ఆయన హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎన్సిపి ఉమెన్ పవర్ అని హ్యాష్ ట్యాగ్ ఇచ్చారన్నమాట. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. విమాన ప్రమాదం జరిగింది కదా, ఇందులో మరణించిన కెప్టెన్ శాంభవి పటాక్ ఈవిడ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు ఎవరు ఈవిడ ఏంటి అనేది కూడాను. ఇక్కడ వీరిలో కెప్టెన్ శాంభవి పటాక్ కూడా ఉన్నారు. ఆర్మీ ఆఫీసర్ కూతురట. ఈమె ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు. ముంబై యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. న్యూజిలాండ్లో పైలట్ శిక్షణ తీసుకున్నారనమాట. డీజీసీఏ నుంచి లైసెన్స్ పొందారు. ఎప్పుడు 2022 ఆగస్టులో లైసెన్స్ పొందారు. అయితే 2022 ఆగస్టు నుంచి కూడా వెంచర్స్లో ఫస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. లెజెట్ 45 విమానాలు నడుపుతున్నారు. ప్రమాదంలో ఆమెతో పాటు కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా మరణించారు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇలాంటి ఫ్లైట్ క్రాష్లు చాలా జరిగాయి. గతంలో కూడా ఎందరో మహానుభావులు ఎంతో మంది వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేదంటే ముఖ్యమంత్రులు కానీ, అంటే కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర సహాయ మంత్రులు కానీ చాలా మంది చనిపోయారు. సినీ యాక్టర్లు కూడా చనిపోయారు ఈ ఫ్లైట్లు క్రాష్ అవ్వడం వల్ల. సో ఒక్కసారి మనం ర్యాండమ్గా చెక్ చేస్తే కొంతమంది మహానుభావులు ఎవరెవరు చనిపోయారు ఏంటి ఈ ఫ్లైట్ క్రాష్లను చూస్తే కనుక నేతాజీ 1945లో తైవాన్ విమాన ప్రమాదంలో అదృశ్యమవగా, అంటే ఇంతవరకు ఆయన ఏంటి అసలు నిజంగానే చనిపోయారా
నేతాజీ ఉన్నారా అనేది కూడా తెలియదు. సో పూర్తిగా ఆయన మాయమైపోయారు, కనిపించకుండా పోయారు, అదృశ్యమయ్యారన్నమాట. 1966లో అణుశాస్త్రవేత్త హోమ్ జహంగీర్ బాబా కూడా స్విట్జర్లాండ్ క్రాష్ లో కన్నుమూశారంట. 1973లో కేంద్ర గనుల మంత్రి ఎవరైతే మోహన్ కుమార్ మంగళం, ఇప్పుడు 1973లో ఆయన కూడా చనిపోయారు. అలాగే 1980లో 34 సంవత్సరాల సంజయ్ గాంధీ, అలాగే 1994లో పంజాబ్ గవర్నర్ సురేందర్, అలాగే 1997లో కేంద్ర రక్షణ సహాయ మంత్రి ఎన్విఎం సోము క్రాష్లలో మృతి చెందారు. 2001లో విమానయాన మంత్రి మాధవరావు సింధియా కూడా మరణించారు. అలాగే 2002లో లోక్సభ స్పీకర్ పిఎంసి బాలయోగి అందరికీ తెలిసిన విషయమే. బాలయోగి కూడా చాపర ప్రమాదంలోనే చనిపోయారు. అయితే ఫ్లైట్ క్రాష్లో చనిపోయిన మరికొంతమంది ప్రముఖులు చూస్తే 2004లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ బెంగళూరు హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య కూడా మరణించారు, సినీ యాక్టర్. అలాగే 2005లో హర్యానా మంత్రి వ్యాపారవేత్త ఓం ప్రకాష్ జిందాల్ కూడా చనిపోయారు. 2009 సెప్టెంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర రెడ్డి కలవల పావురాల గుట్ట పైన హెలికాప్టర్ ప్రమాదంలో కూడా ఆయన కన్నుమూశారు. సో అలాగే 2021లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా తమిళనాడులో హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. 25లో ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. రీసెంట్గా 2025 విమాన ప్రమాదం ఎంత పెద్దో మనందరికీ తెలిసిన విషయం. సో ఓవరాల్గా అసలు ఒక ఘటన జరిగింది, ఆ ఘటన చుట్టూ కూడా అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే ప్రధానంగా బీజేపీకి ప్రతిపక్ష పార్టీ లేని అనేకమైన పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, చాలా పార్టీలు ఏం చెప్తున్నాయంటే అజిత్ పవార్ కాంగ్రెస్కి దగ్గర అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ శరద్ పవార్తో కలిసి పోటీ చేశారు. వాళ్ళ బాబాయ్ పంచం చేరారు, డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ప్రభుత్వాన్ని పదే క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి, ఇది నేను చెప్పే మాట కాదు, ఒకరిద్దరు అనే మాట కాదు. ఎవరైతే బీజేపీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా కొంత ఇది కుట్రపూరితంగానే జరిగింది అని చెప్తున్నారు. అంటే రీసెంట్గా ఇప్పుడు ఏదైతే అజిత్ పవార్ ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట చెప్పారు. 2019లో కూటమిగా కలిసి పోటీ చేసేటప్పుడు ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో అదానీ కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇది పొలిటికల్ మీటింగ్లో అదానీ ఎందుకు పార్టిసిపేట్ చేశాడు అనేది కూడా ఆయన కొన్ని క్వశ్చన్లు లేవనెత్తారు ఆ ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఆ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలన్నీ కూడా అజిత్ పవార్ మరణం వెనుక ఏదో దాగి ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. ఇక్కడ అజిత్ పవార్ చనిపోవడానికి నిజంగానే ప్రమాదవశాత్తు ఆయన మరణించారా, లేదంటే దీనిపైన కుట్రకోణం ఏదైనా దాగి ఉందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.